వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పాలకూర పకోడీ తయారు చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, పాలకూర 1 కట్ట సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ లేదా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, కారం 1/2 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు. ముందు ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో శనగపిండి వేసుకుందాము. తర్వాత కార్న్ ఫ్లోర్, చాట్ మసాలా, పసుపు, ఓమా, కారము, ఉప్పు. జీడిపప్పు కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ముందు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పాలకూర వేసుకుందాము. పాలకూర, కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొద్దిగా వేడి నూనె వేయాలి. వేడి నూనె 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు పకోడీలు వేసుకుందాము. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి పకోడీలు. ఆయిల్లో ఫ్రై అయ్యి ఇప్పుడు తీసేద్దాం ఆయిల్ నుంచి. పకోడీలు వేయించేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి తొందరగా. మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇదే విధంగా అన్ని పకోడీలు చేద్దాము. పాలకూర పకోడీలు రెడీ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పాలకూర పకోడీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.